దా రాజు, నువ్వురా. సుధాకర్, నువ్వు కూడా. 360, 357. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. స్టాండ్ అట్లా ఒకరు పెట్టుకున్నా అండి, ఇది తీసుకో, అది ఇటు పెట్టు, సెంటర్ దగ్గరికి పెట్టుకో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎవరాయనను విశ్వసించెదరో, ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, రక్తము కార్చి ప్రాణమునిచ్చే, రక్తము కార్చి ప్రాణమునిచ్చే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రభువు పిలచెను పాపుల నెల్ల, ప్రభువు పిలచెను పాపుల నెల్ల, వచ్చిన వారు కడుగబడెదరు, వచ్చిన వారే కడుగబడెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తాపిన వారిని వెదకుచున్నాడు, తాపిన వారిని వెదకుచున్నాడు, వచ్చిన వారే ముక్తి పొందెదరు, వచ్చిన వారే ముక్తి పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును పాపము చేత చాచిన మేము, పాపము చేత చాచిన మేము, ప్రభు కొరుచుండే జీవము నీవా, ప్రభు కొరుచుండే జీవము నీవా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును నలిగిన మనసు
కలిగిన వారే కలిగిన మనసు కలిగిన వారే గొప్ప రక్షణలో పొందెదరులలో గొప్ప రక్షణలో పొందెదరులలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అద్వితీయ కుమారుని అనుగ్రహించేను అద్వితీయ కుమారుని అనుగ్రహించేను దేవుడు లోకమును క్రొత్త జన్మమును ఎత్తిన వారు క్రొత్త జన్మమును ఎత్తిన వారు ప్రవేశింపలేరు ప్రభు రాజమందు ప్రవేశింపలేరు ప్రభు రాజమందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను దేవుడు లోకమును పాట సంఖ్య 337 334. పాపమునకు జీతము మరణము పాపమునకు జీతము మరణము ఓ పాపి భయపడవా. 337 334. పాపమునకు జీతం మరణము నాకు జీతం మరణము పాపమునకు జీతం మరణము ఓ పాపి భయపడవా. చోచో నదెల్ల నశించు నిశ్చయం చోచో నదెల్ల నశించు నిశ్చయం చోచో నదెల్ల నశించు నిశ్చయం చూడానిదే నిత్యము. హల్లెలూయా యేసు రాజు వచ్చెను ఇంకా కొంతకాలము మోక్షమందు చేరుదాము. హల్లెలూయా యేసు రాజు వచ్చెను ఇంకా కొంతకాలము మోక్షమందు చేరుదాము. లోకా సుఖము నమ్మకు నమ్మకు లోకా సుఖము నమ్మకు నమ్మకు లోకా సుఖము నమ్మకు నమ్మకు ఆయుష్యలు మాయమగు నీ జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున చిల్లిగౌవ వెంటరాదు. హల్లెలూయా యేసు రాజు వచ్చెను ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. హల్లెలూయా యేసు రాజు వచ్చెను ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది లోకమాయలయందునా. దైవ కోపము వచ్చుటకు ముందు దైవ కోపము వచ్చుటకు ముందు దైవ కోపము వచ్చుటకు ముందు నిరాక్షకుని చెరుము. హల్లెలూయా యేసు రాజు వచ్చెను ఇంకా కొంతకాలము మోక్షమందు చేరుదాము. హల్లెలూయా యేసు రాజు వచ్చెను
కొంతకాలమే మోక్షమందు చేరుదాము. దైవ ప్రేమ పారుచున్నది, దైవ ప్రేమ పారుచున్నది, కల్వరి గిరి మీద నుండి నీ పాపమెల్లాందు పోవును, నీ పాపమెల్లాందు పోవును, నీ పాపమెల్లాందు పోవును, స్నానంబు చేసేన. హల్లెలూయా, యేసురాజు వచ్చెను, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. హల్లెలూయా, యేసురాజు వచ్చెను, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. మహాపాపినైనా నన్నును, మహాపాపినైనా నన్నును, మహాపాపినైనా నన్నును నా మీరంగీకరించే. ఓ పాపి నీవు పరుగిడి రావో, పాపి నీవు పరుగిడి రావో, పాపి నీవు పరుగిడిరా దీవెనలా పొందుము. హల్లెలూయా, యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. హల్లెలూయా, యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. కష్ట దుఃఖములెక్కువాగుచు, కష్ట దుఃఖములెక్కువాగుచు, కష్ట దుఃఖములెక్కువాగుచు, ఇష్టడేసుని విడను. సిగ్గులేక చేరుదు నాయన చెంత, సిగ్గులేక చేరుదు నాయన చెంత, సిగ్గులేక చేరుదు నాయన చెంత, ఎప్పుడో వసింతును. హల్లెలూయా, యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. హల్లెలూయా, యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదాము. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము, దయచేసి మొదటి అధ్యాయము 22, 23. మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం 22, 23. దయచేసి ఒకరు చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలనే పేరు పెట్టుదురు అని ప్రభువు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు
భాషాంతరమున ఆ దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అధ్యాయం 21వ వచనములో అక్కడ యేసు అనే పేరును మనము చూస్తుంటున్నాం. యేసు అనగా అర్థమేంటి? రక్షకుడు. అనగా ఈ ప్రపంచములో ప్రతి మానవునికి గొప్ప రక్షణ ఇవ్వటకై రక్షకుడు ఉదయించినాడు. ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే అనుగ్రహించబడుతుంది. రెండవది, కింది వచనములోకి వస్తే ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. ఇమ్మానుయేల్ అనగా అర్థం ఏంటంటే ఆ దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి, ఈ రాత్రి ఇలాగున ఆయన యేసు అని రక్షకుడిగా, ఇమ్మానుయేలు దేవుడుగా తోడుగా ఉంటున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించక ముందే ఆయన జన్మమును గూర్చి, జీవితమును గూర్చి, మరణమును గూర్చి, పునరుత్థానమును గూర్చి ప్రవచింపబడింది. ప్రవచించడం అంటే యేసు ప్రభు జన్మిస్తాడని, యేసు ప్రభులాగా జీవిస్తాడని,
యేసు ప్రభు మళ్ళీ చనిపోతాడని, తిరిగి మళ్ళీ యేసు ప్రభు తిరిగి లేస్తాడని, ఇది ప్రపంచములో ఎవరిని గూర్చి అలాగున రాయబడలా, ఒక యేసు ప్రభుల వారిని గూర్చే ప్రవచింపబడుతూ వచ్చింది. ఎక్కడంటే చదవని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. త్వరగా యెషయా 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచక క్రియ మీకు తెలుపును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ యెషయా గ్రంథములో ఇది ఒక ప్రవచనం. ప్రవచనము ఏం చేయబడాలా? నెరవేర్చబడాలా. అది మత్తయి రాసిన సువార్తలో యేసు ప్రభు జన్మించినప్పుడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఈ రాత్రి ఇమ్మానుయేలు అయిన దేవుడు యేసు ప్రభు. ఇమ్మానుయేలు అనగా నేను నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నా తోడు నా భర్త అనుకుంటా ఉండొచ్చును, నా భార్య నాకు తోడనుకోవచ్చు, నా పిల్లలే నాకు తోడనుకోవచ్చు, పిల్లలు అనుకోవచ్చు నా తల్లిదండ్రులే నా తోడు, లేకుంటే ఇంకా ఏదో మీకుండే దానిని బట్టి ఇది నాకు తోడుగా ఉందిలే, నాకు ఇంకేం భయం లేదని అనుకోవచ్చు. ఉన్నటువంటి భర్త చనిపోతే అయ్యో జీవితాంతము నాకు తోడుగా ఉంటానంటివి కదయ్యా అని ఏడుస్తావు. అవునా కదా? భార్య చనిపోతే అలాగనే అంటారు. లేకుంటే ఒక్కనొక్క కుమారుడు ఉంటే వాడు పెద్ద ఇంజనీర్ చేయాలనో డాక్టర్ చేయాలనో, లేకుంటే వాడి మీద ఎంతో పెద్ద ఆశలు పెట్టుకొని ఉంటావు. ఒకవేళ దేవుడు ఆ కొడుకును కూడా తీసుకుంటే ఇంకెంత దుఃఖ సముద్రంలో ఉండిపోతావు. అయ్యో మా కుటుంబానికి మాకు దిక్కు నీవే, తోడు నీవే అనుకుంటాం కదా. ఒక్క కుమారుడు తీసుకున్నావే, ఈ లోకములో నీకు తోడు ఎవరు ఉండరు. అయితే యేసు ప్రభు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. మాకు తోడుగా నీ ఉంటివే జీవిత యాత్రలో, ఉంటివే జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం, మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. ప్రియ గ్రామస్తులారా, అయ్యలారా, అమ్మలారా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేమ్ అనే గ్రామములో పశువుల పాకలో ఆయన ఎందుకు జన్మించినాడంటే నేను నీకు తోడుగా ఉంటా. ఇదిగో నీ భర్తగా నీకు తోడుగా ఉండలేడు, నీ భార్య ఉండలేడు, నీ పిల్లలు ఉండలేరు, నీ ఆస్తి ఉండలేదు, నీ బంధువులు ఎవరు నీకు తోడుగా ఉండలేరు. నేను తోడుగా ఉంటా. ఎందుకు నేను తోడుగా ఉంటానంటున్నాడు? ఇదిగో నేను మృతుడినైతే కానీ యుగములో ఈ లోకంలో సజీవులుగా జీవించేవారు ఏ మనుషుడు లేడు. నేనే సజీవుడునిగా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు తోడుగా ఉంటున్నాడు. ఎవరికి తోడుగా
వాక్యంలో మనము చూడగలుగుతా ఉంటున్నాం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుడు అనెను. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, ఎవరైతే ఎవరి పాపముల నుండి విమోచింపబడతారో, ఎవరి పాపములు క్షమించబడతాయో, ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా హృదయంలో కలిగి ఉంటారో వారికే యేసు ప్రభు ఏమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. నీవు ఒకవేళ క్రైస్తవుడైనప్పటికీ, క్రైస్తవ పేరు కలిగి ఉన్నప్పటికీ, బైబిల్ కలిగి ఉన్నప్పటికీ, ఆదివారం నువ్వు చర్చికి వెళ్తున్నప్పటికీ, లేకపోతే క్రిస్మస్ పండుగలు వచ్చినప్పుడు చర్చికి వెళ్తున్నప్పటికీ, జనవరికి ఏదో వాగ్దానాల కోసం నువ్వు ఏదో చర్చికి వెళ్తున్నప్పటికీ, నీ జీవితం లేక నీ హృదయం లేక యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకోకపోతే, యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకోకపోతే, ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, అలాంటి వారికి యేసు ప్రభు తోడుగా ఉండడు. ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మరణము వరకు అన్నాడు మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం ఆఖరి వచనం 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటా. ఎవరుంటారు? మనుషులు ఉంటారా? ఒకవేళ మనుషులు బతుకుతే ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? 70 సంవత్సరాలు. అధిక బలమున్నలా 80 సంవత్సరంలో ఆటికే ఆయాసం, దుఃఖం, ఎంతో వేదన. ఒకవేళ దేవుడు కరుణిస్తే కొంతమంది 90, 100 ఆడికే చనిపోతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనగా బెత్లెహేము అనే గ్రామములో పశువుల పాకలో యేసు ప్రభు జన్మించాడు. తిరిగి ఈ లోకానికి వచ్చాడు. అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. గుడ్డివారికి కన్నులిచ్చాడు, కుంటివారిని నడవజేశాడు, మూగవారిని మాట్లాడజేశాడు, చెవిటివారిని వినిపింపజేశాడు, కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరిచాడు, చనిపోయిన లాజరును సైతము తిరిగి లాజరు బయటికి రమ్మని బ్రతికించాడు. తర్వాత సర్వ మానవుని యొక్క పాపము యొక్క పరిహారము నిమిత్తమై కలవరి శిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. తిరిగి లేచిన తర్వాత ఆయనకు ఇప్పుడు మళ్ళా ఏమి లేదు, మరణం అనేది లేదు. యుగ యుగములు ఆయన సజీవుడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను ఎందుకు ఈ లోకంలో జన్మించానో తెలుసా? ఏదో క్రిస్మస్ అని చేసుకుంటా ఉన్నారు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటా. కాబట్టి ఇమ్మానుయేలు అనగా భాషాంతరముగా అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రాత్రికాల సమయంలో గ్రామస్తులారా, దేవుని బిడ్డలారా, మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించండి. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. రాత్రికాల సమయంలో నిన్ను రక్షించువారు ఎవ్వరు లేరు, యేసు ప్రభుల వారు ఒక్కడే. అందుకే ఆయన రక్షకుడిగా జన్మించాడు. ఆయన నిన్ను రక్షించువాడు. ఒక వ్యక్తి బయలుపడ్డాడు, కొర ప్రాణముతో కొటకలాడుతా ఉన్నాడు. ఆ వ్యక్తిని రక్షించాలంటే
బావిలోకి ఎవరు దూకాలా? ఈత వచ్చినోడు దూకాలా. ఈత వచ్చినోడు దూకితే ఆ వ్యక్తిని రక్షించగలుగుతాడు. ఈత ఉన్నోడు కూడా దూకినాడు అనుకోండి, వాడు కూడా వానితో పాటు తనకలాడుతూనే ఉంటాడు. అట్ట ఈత రానోళ్ళు ఎంతమంది దూకినా అందరూ తనకలాడాల్సిందే ప్రాణం పోయేదానికి. అలాగనే ఈ లోకములో పాపములో ఉన్న నిన్ను మరణము నుండి, నరకము నుండి, అగ్నిగుండము నుండి రక్షించుటకై ఏ మానవుడు లేడు. యేసు ప్రభు లోక రక్షకుడు, పాపుల రక్షకుడు, నీ రక్షకుడు. అందుకే ఆయన ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. నిన్ను రక్షించిందే కాకోకుండా నువ్వు మరణించేంత వరకు ఇమ్మానుయేలే దేవుడుగా నీకేమై ఉంటాడు? ఆయన తోడుగా ఉంటాడు. ఈ రాత్రి చెప్పగలవా ప్రియ స్నేహితులారా, అయ్యా అమ్మా, ఈ గ్రామస్తులారా, యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించినాను, యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు అని చెప్పగలవా? ఒకవేళ నీ జీవితంలో అలాగనే ఉంటే యేసు ప్రభు ఆ ఇమ్మానుయేలుగా రెండో పేరు చెప్పబడినది కాబట్టి భాషాంతరముగా దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఏ విషయములలో తోడుగా ఉంటాడు అనేది మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మొదటిది, నీ శ్రమలలో నుండి నిన్ను విడిపించి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకములో నీకెన్నో శ్రమలు వస్తాయి, ఆ శ్రమల నుండి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత నీకు తోడుగా ఉంటాడు. చదవండి అపోస్తుల కార్యములో 7వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 7:9 త్వరగా. మా గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోటు కంపివేసిన గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను, లేకుంటే విడిపించెను. చూస్తుంటున్నాం. ఎవరండి ఇక్కడ? యోసేపు. యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు యోసేపుకు ఏమైనాడు? తోడైనాడు. చూడండి, యోసేపుకు దేవుడు తోడై ఉండి ఆ శ్రమలన్నిటి నుండి ఆయన విడిపించినాడు. ఇదే మాట ఆదికాండం 39వ అధ్యాయం 1-3 వచనాలు. ఆదికాండం 39 1-3 వచనాలు త్వరగా. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఒక ఐగుప్తుడు యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చాలు. ఇమ్మానుయేలు అయిన దేవుడు యోసేపుకు ఇక్కడ ఏమై ఉన్నాడు చెప్పండి? తోడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడు సహోదరి, ఇమ్మానుయేలు అయిన దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు ఏమైనాడు? అక్కడ వర్ధిల్లినాడు. చాలా మంది నాడు మీ జీవితాల్లో అనుకోవచ్చు, మా చెప్పిన జీవం ఎక్కడ పోయింది? కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి వర్ధిల్లినాడు. రెండవది, ఇమ్మానుయేలు అయిన దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేయనిదంతయు సఫలమైంది. బాగునండి. మూడవది, ఇమ్మానుయేలు అయిన దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని అనేకులు చూచినారు. రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించింది ఎందుకంటే నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపాలు క్షమించబడితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందుకన్నాడు యెషయా గ్రంథం 41:10లో. చూడండి, యెషయా గ్రంథము 41:10. యెషయా గ్రంథం 41:10 త్వరగా.
భూదిగంతముల నుండి నేను పట్టుకొని ఆ, దాని కొల నుండి పిలుచుకున్న వాడా, ఆ, నీవు నా దాసుడవని, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, ఏర్పరచుకున్నట్టు నీతో చెప్పి ఉన్నాను, ఆ, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను. చాలు, నేను నీ దేవుడినై ఉన్నాను. అద్భుతమైన వాగ్దానం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో పశువుల పాకలో జన్మించినప్పుడు ఆ దూత ఏమన్నది లూకా 2:10, ఇదిగో ఆ దూత ఏమన్నది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా ఆ భయపడకుడి, ఈ రాత్రి దేవుడు నీకు అద్భుతమైన అభయం ఇస్తా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ యెషయా 41:10 నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, భయపడకుము. కాబట్టి ఇమ్మానుయేలు యొక్క దేవుడిగా శ్రమలలో నుండి నిన్ను విడిపించి నీకు తోడుగా ఉంటాడు. అందుకే ఏమన్నాడు కీర్తనకారుడు, చదవండి కీర్తనలు 34:6, కీర్తన 34:6, ఈ దీనుని మొరపెట్టగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ఇమ్మానుయేలు యొక్క దేవుడిగా నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర వింటాడు, నీ శ్రమలలో అన్నింటిలో నుండి ఏం చేస్తాడు, విడిపిస్తాడు. ఈనాడు మానవుడు అనేకమైన శ్రమలలో ఉన్నాడు, అనేకమైన దుఃఖములలో ఉన్నాడు, బాధలలో ఉన్నాడు. ఈ శ్రమలు, ఈ దుఃఖములు ఏమిటివంటే గుర్తించుకోండి, మానవుని జీవితంలో మానవుడు చేసిన పాపములను బట్టి, దుష్కార్యములను బట్టి వస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నది చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. 5:6 నుండి, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవులకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికి నా రాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుతమైన క్రియలను, కార్యములను చేయను. చూడండి, ఇక్కడ రాయబడింది ఏమంది, శ్రమలు ధూళిలో నుండి పుట్టమంట, ఆ బాధలు భూమిలో నుండి రావంట. తర్వాత ఏమంటాడు, నరులు నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లుగా నరులు శ్రమానుభవునికే పుట్టుచున్నారు. మానవుని జన్మ పుట్టకతోనే పాపి, పుట్టకతోనే పాపి. అందుకే పుట్టుకతోనే పాపి కాబట్టి పుట్టుకతోనే ఏంది వాడి శ్రమ అంటే, తల్లి గర్భములో నుండి బయటికి రాగానే కీలని ఏడుస్తాడు అట్లే. చూడండి, కాబట్టి దేవుడి వాక్యం చెప్తుంది ఇక్కడ యోబు గ్రంథకర్త, ఇంకా మానవుని జీవితంలో ఈ పాపములు ఎలాగనంటే 119వ కీర్తన 67, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏముంది ఇక్కడ, శ్రమ కలుగక మునుపు శ్రమ లేదు, శ్రమ లేదు. అయితే ఏం చేసినాడు, త్రోవ తప్పినాడు. త్రోవ తప్పినోనికి శ్రమలు. అందుకే దారి తొలగితివేలా, దారి తొలగితివేలా, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు. కాబట్టి మానవుడు త్రోవ తప్పిపోయినాడు, దారి తప్పిపోయినాడు. అందుకే యెషయా గ్రంథంలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవలలో తొలగిపోయినాడు, తమకిష్టమైన మార్గములలో జీవించగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి,
యేసు క్రీస్తు ప్రభుల వారు బెత్లెహేము అనే గ్రామంలో పశువుల పాకలో జన్మించింది ఎందుకంటే నీ శ్రమను తీసివేసి, నీ శ్రమ నుండి నిన్ను విడిపించి, నీకు తోడై ఉండి నిన్ను రక్షించి పరలోక రాజ్యమును చేర్చుటకు. అందుకే వాక్యములో శ్రమ ఎలా వస్తుందంట, వారి దుష్కార్యములను బట్టి. రండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. రోమా 2:9 చూడండి. వేదమును పుట్టించి అయితే భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని యొక్క ఆత్మకు కాబట్టి ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి బాధ, ఎవరికి వేదన, దుష్కార్యములు, చెడ్డ కార్యములు, ఈ లోకంలో మానవుడు పాపములో జన్మించినాడు, పాపములో జీవిస్తున్నాడు, దుష్కార్యములు, చెడ్డ కార్యములు చేయగలుగుతున్నాడు. అలాంటి వానికి శ్రమ. అలాంటి వ్యక్తి కొరకు ఇమ్మానుయేలైన దేవుడిగా యేసు ప్రభు జన్మించాడు. ఎందుకు? నీ శ్రమ నుండి విడిపించుటకై, నీ శ్రమను తీసివేయుటకై, నీ శిక్షను తీసివేయుటకై, నీ మరణమును తీసివేయుటకై యేసు ప్రభు ఏమైనాడో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. యెషయా 53:4. యెషయా 53:4 చదవండి. మన వ్యసనములో వహించెను, ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనమతనిని ఎంచితిమి. చాలు. చూడండి, మానవుడు పడుతున్న శ్రమ, మానవుడు పడుతున్న వ్యసనం, మానవుడు పడుతున్న బాధ, మానవుడు పొందవలసిన శిక్ష, మానవుడు పొందవలసిన తీర్పు, మానవుడు పొందవలసిన ప్రతి మరణం ఎవరు పొందినారు? యేసు ప్రభుల వారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యేసు ప్రభు నీ కొరకు శ్రమ నొందిన వాడాయను. నీ దుష్కార్యములు తీసివేయుటకై, నీ శ్రమ నుండి నిన్ను విడిపించుటకై, నీ పాపము నుండి నిన్ను విడిపించుటకై, నీ కన్నీటి నుండి నిన్ను విడిపించుటకై, నీ వేదన నుండి నిన్ను విడిపించుటకై, నీ వ్యసనము నుండి నిన్ను విడిపించుటకై, నీ దోషముల నుండి నిన్ను విడిపించుటకై, నీ అపరాధముల నుండి నిన్ను విడిపించుటకై యేసు ప్రభు ఇమ్మానుయేలుగా జన్మించాడు. అందుకే ఒక భక్తుడు పాడుతూ వచ్చాడు, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోచిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయని విడనాడని ప్రేమ. కాబట్టి ఆశ్చర్యమైన ప్రేమ. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమమయుడు కాబట్టి యోహాను 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
లోకమంటే ఎవరు? లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. ఈ లోకముల మనుషులు ఎలాగున్నారు? భయంకరమైన దుష్కార్యములు, దుష్ట ప్రవర్తన, చెడు ప్రవర్తన, చెడు జీవితము కలిగిన వారుగా ఉన్నారు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ, శాపమును నోచిన ప్రేమ, విడనాడనిది ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, అంతమొరు వరకు ఉండే ప్రేమ. ఈ లోకంలో మన ప్రేమ ఏంది? ఏమమ్మగారు, మన ప్రేమ ఏంది? ఇదమ్మ పుల్లగుర, ఇదమ్మ తీయగుర, ఇదమ్మ పుల్లగుర, ఇదమ్మ తీయగుర. అబ్బా, ఏమి పుల్లగురో ఏమి తీయగురో. అబ్బా, ఒక్కసారి ఇద్దరికి పడిందనుకో ఏంది? తెలంగాణ భాష లొల్లి, మన భాష అయితే కొట్లాడుకో. పాయ్, ఈ కాకి ఆ ఇంటి మీద వాళ్ళదు, ఆ కాకి ఇంటి మీద వాళ్ళదు. పుల్లకూర ఎటమాయినో, తీయకూర ఎటమాయినో, ప్రేమ ఎటమాయినో. యేసు ప్రభుల వారి ప్రేమ అది కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. రాత్రికాల సమయంలో ఇమ్మానుయేలు యొక్క దేవుడిగా ఆయన బెత్లెహేము యొక్క గ్రామంలో పశువుల పాకలో 2024వ సంవత్సరం క్రితమే ఆయన జన్మించింది. ఎందుకంటే నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, జీవితం అంతవరకు అంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బతుకుతావా అలాంటి వారికి తోడుగా ఉండి పరలోక రాజ్యమును చేర్చుటకాయ. ఈనాడు చాలా మంది మన గ్రామంలో క్రైస్తవులముగా ఉన్నాం. క్రైస్తవుడంటే అర్థమైంది? యోహాను, లూకా, మత్తయి, మార్కు, లేకుంటే మార్తమ్మ, మరియమ్మ, లేకుంటే ఎలిజబెత్ అమ్మ, సమాధానమ్మ, సంతోషమ్మ అని బైబిల్ పేర్లు పెట్టుకున్నంత మాత్రమున క్రైస్తవులు కాదు. బైబిల్ గ్రంథం ఇంట్లో కలిగి ఉన్న క్రైస్తవులు కాదు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇదిలో కొడుతుంటారు అని ఎడబెట్టింటారు అంట. క్రిస్మస్ పండుగ వచ్చండి, ఇల్లంతా శుభ్రం చేసేప్పుడు ఇది కూడా గడ్డకు వస్తారు. బైబిల్ ఇంత దుమ్ము పట్టిపోయింది కదా, అప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి బైబిల్ ఉన్నంత మాత్రాన నీవు క్రైస్తవుడు కాదు. ఒకవేళ మన ఊర్లో గుడి, లేకపోతే బడి, లేకపోతే చర్చి ఉన్నంత మాత్రమున, ప్రియ సహోదరుడా, నువ్వు వెళ్ళినంత మాత్రమున క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభును నీ హృదయంలో కలిగి ఉండడమే. ఉన్నాడా నీ హృదయంలో? చెప్పగలవా? ఈ రాత్రికాల సమయంలో ఆ యేసు అనే రక్షకుడు, ఆ ఇమ్మానుయేలు అనే దేవుడు నీ హృదయంలో ఉన్నాడా అన్నాడు. మీ దేహము దేవునికి ఆలయం. ఈ దేహము దేవునికి ఏంటంటే చెప్పండి, ఆలయం. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉండి ఈనాడు నువ్వు దుష్కార్యములు, పాపములు, భయంకరమైన చెడులు, త్రాగుడు, దొంగతనము, అబద్ధములు, మోసములు, పక్కనలు, ధిక్కరలు కలిగి జీవిస్తే ఒకరోజు మరణం వస్తుంది, నరకానికి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకో. నరకమును రాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. నరకముంది. ఎవరు పోతారు ఈ నరకానికి? లేకపోతే ఈ నరకంలో ఎవరుండగలరు? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను,
నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఎన్నో మరణం అంటే ఇది? రెండవ మరణం. ప్రియ సహోదరుడా సహోదరి, జ్ఞాపకం చేసుకో. అరే ఏంద్రమ్మా, చర్చిలో పాటలు పాడుతూ ఉంటుంది, డప్పు కొడతా ఉంటుంది, మళ్ళా చర్చికి పోతా ఉంటుంది. ఏంద్ర సోమ్య నువ్వు ఈడున్నావు అన్నాడంట ఒకడు. యాడా? పాతాళములో అగ్నిలో పాతాళములో ఉన్నాడంట. ఉంటే ఓ విశ్వాసి ఆ యేసు నమ్మినానని చెప్పి, అరే నేనేంద్ర ఉండేది, ఇంకో రోజు ముందుకు పోరా అన్నాడంట వాడు. యాడికి పోన్నాడు? ఇంకో రోజు ముందుకు పో అన్నాడంట. ముందుకు పోతే ఎవరున్నాడంటే ఆడ ఓ సంఘపెద్ద ఉన్నాడంట. ఎవరున్నాడు? నువ్వు సంఘపెద్దవు కదయా, ఏందయ్యా సంఘమంతా నీకే బాగా నడిపించావు, నువ్వేం వీడికి వచ్చాయంటే నేనేం చెప్పేది రోజు ముందుకు పోన్నాడంట. ఆడిపోయాడంట. పాస్టర్ ఎవడు ఉన్నాడంట. ఎవరు? పాస్టర్ ఉన్నాడంట. ఎవడా చెప్పరా? పాతాళంలో నరకంలో. అయ్యా పాస్టర్ గారు 3 పాయింట్లు చెప్తుంది, 5 పాయింట్లు చెప్తుంది, 7 పాయింట్లు చెప్తుంది, బొల్లాన్ని గుర్తుంది, అట్ట చెప్తుంది, ఇట్ట చెప్తుంది, ఏందయ్యా ఈడికి వచ్చినావు అన్నాడంట. నోరు మూసుకోరా, అంతా లేరు, అంతే లేరు, ఈడికి వచ్చిన కొమ్ములు ఉండరు అంటాడంట. ఏందబ్బా పాస్టర్ నరకానికి భయా? సంఘబద్ధ నరకానికి భయా? విశ్వాస నరకానికి భయా? అంటే వారి జీవితంలో సరైన రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. నరకమంటే ఆశామాసే కాదన్నో, అది భగభగా మండే అగ్నిగుండమన్నా, అది భగభగా మండే అగ్నిగుండమన్నా. అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. మంటల మారవు కానరాదు ఏ ధరి, మంటల మారవు కానరాదు ఏ ధరి. నరకమంటే రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, ఆ నరకమును, ఆ అగ్నిగుండమును, ఆ పాతాళమును తప్పించుటకే బెత్లెహేము అనే గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించింది. అది రక్షించేదానికే దాని నుండి ఒకడు పోయినాడు. ఉన్నాడు అలా ఎవడోడు ధనవంతుడు, పేరు లేదు. అబ్బాయి ఈ రోజు కట్టిన గుడ్డ రేపు కట్టలేదంట. సన్నపు బాబా కాస్ట్లీ బా, ఎంత అనుకున్నావు? ఒక ఇసిరా ఎంత అనుకున్నా ఈ బట్ట? ఓ కట్టాడు. ఈ రోజు తిన్నది రేపు తిన్నా, ఈ రోజు కట్టిన బట్ట రేపు కట్టాలా? అబ్బా ఏమి జల్సగా జీవిస్తానో ఉన్నాడు. లాజరు తన ఇంటి దగ్గర కురుపులతో ఉన్నాడు. లాజరును యేసయ్యను నమ్మాడు. ధనవంతుడికి ఎంత చెప్పినా యేసయ్యను నమ్మలా. ఓ రోజు ధనవంతునికి మరణం వచ్చింది, లాజరుకు దరిద్రునికి మరణం వచ్చింది. ఇద్దరికి మరణం వచ్చింది. ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. లాజరు చనిపోయి ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క రొమ్మున పరలోకములో ఉన్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోతే నువ్వెవరైనా సరే ఈ యొక్క భయంకరమైన నరకం అనేది ఉండేది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆడికి పోయినాడు. అయ్యా యాడికే? పాతాళం లేకపోయి ఎవరు కనబడినారు? అప్పుడు అబ్రహాం అయిన తండ్రి దేవుడు కనబడతా ఉన్నాడు. ఒరొరు ఈడేంద్ర నా వాకిటి కలబడి నేను పడేసిన ఆ ఎంగిలి మెతుకులు తింటా ఉన్న ఈడెక్కడున్నాడు? పరలోకంలో ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు. వాడు అబ్రహాము ఆ రొమ్మున ఆనుకొని ఉండి లాజరు ఏం పొందుతున్నాడు? నెమ్మదిని పొందుతున్నాడు. అక్కడుంది బైబిల్లో. లాజరు ఏం పొందుతున్నాడు? ఆ ధనవంతుడు పాతాళములో ఏం పొందుతున్నాడు? యాతన పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, రెమ్ము బాదుకుంటున్నాడు. తండ్రి అయిన అబ్రహాము. అందుకే పెద్దలు అంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనములా. ఆ కాలకు ముందే నమ్మకం,
మంది అంటారు ఏడ క్రైస్తవులం. మనకంటే బ్రహ్మాండంగా ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు హిందువులు చాలా మంది. ఈనాడు మనమే మన ప్రభుకి ఎంత అవమానం తెస్తున్నాం. కాబట్టి ధనము సంపాదించేవాడు ఈ ధనములోనే నిలవాలేడు. ధనము సంపాదించేవాడు ఈ ధనములోనే నిలవాలేడు. వాడు పాము నోటి కప్పవలనే సాగిపోతారు, సమాధికి వెళ్ళిపోతారు. కనుక నమ్మవద్దు ఈ మాయాలోకము నమ్మవద్దు ఈ మాయాలోకము నమ్మవద్దు. అది ఆశ చూపి మోసము చేసి లోకం ఏం చూపించేది ఆశ. 1000కి 6 చీరలు అంటాడు వాడు. 1000కి ఎన్ని చీరలు ఎప్పుడు ఎన్ని 6 చీరలు అంటాడు. అబ్బా క్రిస్మస్ పండుగ వచ్చేదరా 1000కి 6 అంట. పోదాం పరా ఆయన నంద్యాలలో మైకు పెట్టుకొని చెప్పి అడ్రస్ పేపర్ తీసుకొని పోతావు. అబ్బా కోరుకొని తెస్తావు. ఇంటికి తెచ్చి ఒక్కసారి కట్టుకొని తెచ్చే రంగంతా పోతుంది. ఏం పోతుంది ఆశ చూపి. ఈ లోకమంతా మోసమే. జాగ్రత్త. ధనము సంపాదించేవాడు ధరణిలోనే నిలవలేడు. వాడు పాము నోటి కప్ప. చూడండి, పామును కప్ప పట్టుకునేది అనుకోండి. పాము నోట్ల కప్పను వదులుతుందా? అది వదులుతుందా? అంతే. మరణము నిన్ను వదలదు ఈ రాత్రి. ఓ నా గ్రామస్తులారా, యేసు ప్రభువును నువ్వు నమ్ము. ఆయన ఏదో క్రిస్మస్ అంటే కొట్టురాన్న రంగుల మీద రంగు ఇంటికి స్టార్. కడపలో ఒకడు స్టార్ పెట్టాడు. స్టార్ పెట్టి బాగా తూగుతా పోతున్నాడు. బరే నా ఇంటి మీద ఎట్టుందిరా స్టార్ అంటే ఈడంటాడు, కింద కూడా నీది స్టార్ బాగుందిరా అంటున్నాడు వాళ్ళు. చూడండి, క్రైస్తవుడే సియోనుపురం రాజారెడ్డి వీధి అనేది కడపలో. మొత్తం మన క్రిస్టియన్లు అయినది కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. ఓ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన హృదయంలో ఉండాలా. రాత్రికాల సమయంలో ఇమ్మానుయేలు దేవుడిగా యేసు ప్రభు జన్మించింది. ఎందుకంటే భాషాంతరములో నేను నీకు తోడై ఉన్నాను. కొన్నిసార్లు మన జీవితంలో ఈ శ్రమల నుండి విడిపింపబడుకోకుండా ఉండడం గల కారణం ఏంటంటే మనకు మనమే తెచ్చుకుంటాం. తనకు తానే ఫస్ట్ ఆ వ్యక్తి శ్రమలు తెచ్చుకుంటాడు. రెండవది శత్రువు అతనికి శ్రమలు తీసుకొని వస్తాడు. మూడవది దేవుడు కూడా శ్రమలు తీసుకొని వస్తాడు. అయితే దేవుడు వీటన్నిటి నుండి ఏం చేస్తాడంట? విడిపించి, యోసేపుని విడిపించినట్లుగా ఈ రాత్రి నీ పాపము నుండి విడిపించేవాడు ఎవడు లేడు నాయనా. నీ త్రాగుని నుండి విడిపించేవాడు ఎవడు లేడు నాయనా. నీ యొక్క ఆకు ఒక్కాకు నుండి ఆ భయంకరమైన దాని నుండి విడిపించేవాడు ఎవడు లేడు. యేసు ప్రభుల వారు ఒక్కడే. ఆయన దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చాడు. యేసు ప్రభు లోకానికి నిన్ను విడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను భద్రపరచువాడు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవాడు యేసు ప్రభుల వారు ఒక్కడే. ఈ రాత్రి గమనించు, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించు. కాబట్టి శ్రమల నుండి విడిపించి నిన్ను రక్షించువాడు. ఈ లోకంలో నీకు ఎన్నో హానిలు జరుగుతాయి. ఆ హాని నుండి కూడా దేవుడు విడిపించి నిన్ను రక్షిస్తాడు. చదవని అన్నమాట. ఆ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. 18:10 అపోస్తుల కార్యములు 18:10 త్వరగా. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదికి ఎవడు రాడు. నేను నీకు తోడు. ఈ రాత్రి తోడు అనే మాట తీసుకొని వచ్చాను. గత రాత్రి అక్కడ భయముల గురించి మాట్లాడాం. గత రాత్రి క్రిస్మస్ అంటే రక్షణ, సంతోషం, తర్వాత పరలోక రాజ్యము లేకుంటే మనం చెప్తూ వచ్చాం. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన కారణం ఏంటంటే నేను నీకు తోడై ఉన్నా, నీకు హాని చేయడానికి నీ మీదికి ఎవడు రాడు. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు. చూడు, నీ జీవితంలో ఆయన అందుకే జన్మించాడు. ఎప్పుడైనా ఎరిగినావా?
ఎరిగావా? గుర్తుపెట్టుకో, పశువుల పాక. 2024 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించాడు. కన్య మరియా ఆ యొక్క గాడిద మీద ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? యూదయ. ఎక్కడి నుంచి వస్తా ఉంది ఆమె? నజరేతు నుండి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇది చూడండి, ఆడ ఎక్కడి నుంచి వస్తుంది? బెత్లెహేం నుంచి వస్తుంది. మొదటి అధ్యాయమా చూడండి, లూకా రాసిన సువార్తలో ఉంది చూడండి. రెండవ అధ్యాయం మొదటి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడవలనని క్రైస్తరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కోనీల శ్రేణుల దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యోసేపు దావీదు వంశములోని గోత్రములోను పుట్టిన వారు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎక్కడ నుండి? గలిలయ అనే నజరేతు నుండి యూదయ అనే బెత్లెహేములోకి వెళ్ళాడు. ఈనాడు మనకు గవర్నమెంట్ వారు ఎంత స్పెషాలిటీ ఇచ్చారో చూడండి. ఇంట్లో నీకేమన్నా బాగలేదంటే 108 కొడతానేమో సది నచ్చది. ఆనాడు 108 లేదు, కారులు లేవు, బండ్లు లేవు, సైకిళ్ళు లేవు, ఒకటే వాహనం. ఆనాడు 108 ఏంది? గాడిద మీద బాగుంటుందా ప్రయాణం? డింగ్ 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 అని ఎగురుతా పోతున్నారు. మరియమ్మ గలిలయ నుండి బెత్లెహేముకి ఎట్లా ప్రయాణం చేసిందో, ప్రయాణం చేసి బెత్లెహేముకు రాగానే నొప్పులు స్టార్ట్ అయ్యాయి. చాలా బాధపడుతుంది, ఏడుస్తా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళింది. అయ్యా స్థలమీడి. డోర్ కడుతున్నారు, ఏమడుగుతున్నారు? స్థలమీడి, 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 స్థలమీడని గ్రామమంతా తిరిగినారు. ఎన్నో ఇల్లులు ఉన్నాయి, ఒక్కరు కూడా ఏమీ లే. మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదన్నారు. స్థలం ఎవరిచ్చారు? సత్రములో స్థలము లేనందున. సత్రములో ఎవరుంటారు? సన్యాసులు ఉంటారు, అడుక్కుండే వాళ్ళు ఉంటారు. అవునా? సత్రాలలో చూడండి, మనము సత్రాలలో ఎవరుంటారు? సత్రములలో సన్యాసులకు స్థలం ఉంది, సత్రములో పేదవారికి స్థలం ఉంది, సత్రములో అడుక్కుండే వారికి స్థలం ఉంది. ఎవరికి లేదు? యేసు ప్రభువులకు లేదు. బెత్లెహేములో అనేకమైన ఇల్లులు ఉన్నాయి, కానీ ఏమి లేదు? స్థలం లేదు. ఎవరిచ్చారు స్థలం? పశువుల పాక. చెప్పండి, ఎవరిచ్చారు? పశువుల పాక స్థలం ఇచ్చారు. పశువుల పాక ఎలాంటిదో గుర్తించినావా? తర్వాత పశువుల పాకలో తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో ఏముంటది? కుడితి. ఆ కుడితి నీళ్ళు ఎట్లుంటాయి? ఆ తొట్టి ఎట్లుంటది? ఆ పశువుల పాక ఎట్లుంటది? ఎంత భయంకరమైన దుర్వాసన! ఈనాడు మానవుని హృదయం పశువుల పాకలో ఉన్న తొట్టి లాంటిది. ఆనాడు యేసు ప్రభు జన్మించడానికి పశువుల పాకల తొట్టిలో స్థలం ఇస్తే ఎప్పుడైనా నువ్వు ఎరిగినావా? నీ హృదయంలో యేసయ్య యొక్క స్థానం ఉందా? స్థలం ఉందా? యేసయ్య నా హృదయంలోకి రా, నా హృదయంలో జన్మించు అని నీ జీవితంలో అడిగితే యేసు ప్రభు రాత్రి నీ హృదయంలో జన్మిస్తాడు, నీ హృదయంలో జీవిస్తాడు. నీ హృదయంలోకి వచ్చిన రోజే నిజమైన
క్రిస్మస్. లేకుంటే ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసుకున్నా అది క్రిస్మసే కాదు. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న, నీ కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న. కాబట్టి యేసు ప్రభు పశువుల పాకలో జన్మించినాడు. ఎందుకంటే అక్కడ స్థలం వచ్చింది. ఈ రాత్రి ప్రభుని అడుగుతున్నాడు, ఓ బిడ్డా, క్రిస్మస్ చేసుకుంటున్నావు బిడ్డా, ఎట్లా చేసుకుంటున్నావు? ఓ నీ ఇల్లు బాగా అలంకరించినావు, మంచిదే. నీకు మంచి సీరియల్ సెట్ లైట్లు వేసుకున్నావు, మంచిదే. స్టార్ పెట్టావు, మంచిదే. అబ్బా, విలువైన బట్టలు తెచ్చినావు, మంచిదే. కట్టుకున్నావు, మంచిదే. ఓ మంచి బిర్యానీ వేసుకొని తింటున్నావు, మంచిదే. బా, బంధువులంతా పిలుచుకున్నావు, నీ కొడుకులు వచ్చా, కోడళ్ళు వచ్చా, కూతుర్లు వచ్చా, అల్లుళ్ళు వచ్చా, స్నేహితులు వచ్చా. నేనొచ్చానా నీలేకి? నేనున్నానా నీలో? నాకు నీ హృదయంలో స్థలం ఉందా? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతుంటున్నాడు. ఏం చెప్తావు? అందుకే ఎల్లారా అమ్మలారా, యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించండి, పాపుల రక్షకుడిగా అంగీకరించండి. యేసయ్యా నేను పాపినేనండి, నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది. యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. ఏ రోజు యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడో అదే రోజే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఏమిస్తుందంటే సంతోషం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషం. రెండవది, ఆ క్రిస్మస్ ఏమిస్తుందో తెలుసా? సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. నీ జీవితంలో సంతోషం ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? లేదు. ఇంకా నీ జీవితంలో ఏముంది? భయం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించిన తర్వాత ఆ దూత చెప్తుంది, అయ్యా యేసయ్య మన కొరకు జన్మించాడు, భయపడకుడి. ఎన్ని ఆయన జన్మించిన తర్వాత ఈ ప్రపంచంలో మానవునికి చెప్పు, నీ జీవితంలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఆయనకి ఇష్టలుగా ఉన్నామా? ఎన్ని భయభీతులతో ఉన్నావు? రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఈ సంతోషం నీకు ఇచ్చుటకే ఆయన జన్మించాడు, ఈ సమాధానం నీకు ఇచ్చుటకే ఆయన జన్మించాడు, నీలో ఉన్న భయమును తీసివేయటకే ఆయన జన్మించాడు, నీకు తోడై ఉండుటకే ఆయన జన్మించాడు, నీ శ్రమల నుండి నిన్ను విడిపించుటకే ఆయన జన్మించాడు, నీకు ఏ హాని కలగకుండా నిన్ను కాపాడుటకే ఆయన జన్మించాడు. ఆయన జన్మలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని మేలులు ఉన్నాయో చూడండి. రాత్రికాల సమయంలో ఒక్క మాట నువ్వేం అడగాల్సిన పల్లె, యేసు ప్రభా నేను పాపిని, యేసు ప్రభా నేను పాపిని, నా పాపముల కొరకు జన్మించినావు, ఈ లోకములో జీవించినావు, నా కొరకు మరణించినావు, రక్తం మార్చినావు, చనిపోయి సమాజం తిరిగి లేచినావు, ఇదిగో నీ రక్తంతో నా పాపాలు కడుగంటే చాలు, నువ్వేం అడగాల్సిన పని లేదు. ఓ నా ప్రియ కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. నీ హృదయాన్ని అడుగుతున్నాడు, ఇంకా నిన్నేం అడగడంలా. నీ హృదయం ఎంత ఘోరమైన పాపముతో ఉందో మార్కు 7:21 చూస్తాం. ఇది 15:9 హృదయం అన్నిటికంటే మోసకరమైందని చూస్తున్నాం. ఈ రాత్రి ఆయనకు నీ హృదయం అనే వాకిలి యొద్ద వచ్చి తడుతున్నాడు. నేను నీలోకి వస్తా, నీలో జన్మిస్తా, ఇదిగో నీ భయమును తొలగిస్తా, నీకు సంతోషమునిస్తా, నీకు సమాధానం ఇస్తా, నీకు నేను తోడుగా ఉంటా, నీకు ఏ హాని వచ్చినా నేనున్నా. రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, జ్ఞాపకం పెట్టుకో, చెప్పలేము. ఇక్కడ వాక్యం ఇప్పుడు రాత్రి చెప్పి నేను పండుకుంటే పద్దన నేను వేయలేకపోవచ్చు, నాకు మరణం రావచ్చు. మరణానికి ఏమి లేదంట, మర్యాద లేదు. మరణంకి ఏమి లేదు చెప్పండి, మర్యాద లేదు, దానికేమీ ఇది లేదు.
పుట్టిన బిడ్డ వెంటనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. పుట్టిన తర్వాత 6 నెలల సంవత్సరం ఉండి చనిపోయిన వారు ఉన్నారు. పుట్టిన తర్వాత కొన్నేళ్ళు బ్రతికి చనిపోయిన వారు ఉన్నారు. పుట్టిన వాడు గిట్టక తప్పదు. ఏ రోజు మరణం వస్తుందో తెలియదు. అయితే యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటే ఎప్పుడు మరణం వచ్చినా భయంలే. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తావు, యేసయ్య దగ్గర ఉంటావు, నరకం తప్పించుకుంటావు, అగ్నిగుండాలు తప్పించుకుంటావు. లేకపోతే ధనవంతుడు లాగా అగ్నిలో కాలాలా, కేకలేయాలా, యాతన పడాలా, రొమ్ము బాదుకోవాలా, గుండెలు బాదుకోవాలా. అలాంటి పరిస్థితి రాకముందే లాజరు లాగా యేసు ప్రభును నమ్ము, నువ్వు సొంత రక్షకుడికి అంగీకరించు, పరలోక రాజ్యానికి చేరు. ఇదే క్రిస్మస్ యొక్క వర్తమానం. ఈ రాత్రి దేవుడు మనకు అందిస్తుంటున్నాడు. ఏదో క్రిస్మస్ అంటే సంవత్సరాలు చేసుకుని వెళ్ళేది కాదు. మన హృదయంలో ఆయనకి స్థానం ఉందా, స్థలం ఉందా? మన హృదయంలో యేసయ్య ఉన్నాడా? లేకుంటే ఆ వాకిటి వెలపట ఉన్నాడా? ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను ఆయన లోనికి వస్తా. ఆ హృదయం అనేది తలుపు తడతా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆత్మశాంతిని పొందండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, సంతోషమును పొందండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, సమాధానం పొందండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఇమ్మానుయేలు దేవుడుగా మీకు తోడుగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. మన ఊర్లోనే మీకు సమీపంలోనే ఏలి ప్రార్థనా మందిరం ఉంది. రండి, ఇంకా చక్కగా దేవుని వాక్యం వినండి, ఆత్మీయమైన మేలును పొందండి. మీ కొరకు ప్రార్థిస్తాం. అయ్యలారమ్మలారా, ఇంత బతికి ఇంత జీవితము జీవించి ఆ ధనవంతుడు అంత బతికి ధనవంతుడు అనిపించుకొని పాతాళంలో అగ్నిగుండములో కాలితే నీ నా సంగతి ఏందో ఒక్కసారి ఆలోచించు నాయనా. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఉన్నాయి. నరకం అనేది, పాతాళం అనేది ఉంది, పరలోకం అనేది కూడా ఉంది. ఇది సత్యం. కాబట్టి యేసయ్యను నమ్ము, పాప క్షమాపణ పొందు, పరలోక రాజ్యము చేరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఒక్క నిమిషంలోనే జీవమ్మ కొరకు ప్రార్థన చేయండి. వారి కొడుకులు, కోడళ్ళు, బంధువులు, వారు బిడ్డలు రక్షణ మారుమనసు పొందేటట్టుగా ప్రార్థన చేయండి. ఈ గ్రామం అంతా కూడా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించున్నట్లుగా, నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా క్లుప్తంగా ఒక సహోదరుడు, ఒక సహోదరి వాక్యం విత్తబడింది, అనేకులు విన్నారని, రక్షణ వారు పొందినట్లు, వారి కష్టాలు బాధలు దేవుడు తీర్చున్నట్లు క్లుప్తంగా ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థించండి. దాసుని త్వరగా మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నా. అయ్యా, లోకానికి వెళ్ళి లోక సువార్త ప్రకటించమన్నావు. నీ దాసుడు నాయన వాక్యం ప్రకటించినాడు. అనేకులు ఇన్నవారు అందరూ ప్రభువా నాయన నీ యొక్క వాక్యాన్ని హృదయంలోకి నింపుకునేటట్టు సహాయం చేయండి. యేసయ్యా, జ్ఞాపకము చేసుకోండి నా తండ్రి, పరలోకపు తండ్రి, పరిశుద్ధ ఆత్మగల దేవా, అందరి హృదయాలు తెరవడినట్టుగా సహాయం చేయండి. మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండా. అయ్యా, కృప చూపించండి. జీవమపిని బట్టి వందనాలు, స్తోత్రాలనైనా తనకు ఇచ్చిన అనర్ఘ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అవు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవా, కొడుకును, కోడలను, పిల్లలను, అందరినీ, మనవన్లు, మనవరాన్లను ప్రభా కనికరించుము, కాపాడుము. వాళ్ళకు రక్షణ, పాప క్షమాపణ దయచేయమని ప్రార్థన చేర్చండా. ఓ పరలోకపు తండ్రి, సహాయం చేయండి. అయ్యా, కృప చూపించండి. తన తండ్రి లిదియాపుడి అమ్ముకునే స్త్రీ ఎలాగ తండ్రి తన కుటుంబం అంతా రక్షణ పొందిందో అలాగ తన కుటుంబం అంతా రక్షణ పొందుటకు కృప చూపుతారమ్మని ప్రార్థన చేసుకుంటూ
సమస్తం నీకు అప్పచెప్పుకుంటూ ఈ కుడికన ఆది నుంచి అంతం వరకు నువ్వు నడిపించుకునే దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఇన్నే వాక్యాన్ని అందరి హృదయాలలో కార్యాలు చేసి నువ్వు మహిమ తెచ్చుకోమని, అందరి హృదయాలు తెరవబడినట్టుగా కృప చూపుతారమ్మని ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ దాసరాల ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నీకే నా హృదయపూర్వకంగా కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతించుతూ నా కొద్ది ప్రార్థన యేసునామ పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చేయండి, త్వరగా చేయండి, ఎవరొకరు చేయండి. నమ్మకమైన దేవా, మీకు స్తోత్రములు నా చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను. సర్వాధికారిగా దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ వస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ సందర్భంగా నీ దాసురాలు జోమును బట్టి మీరు కూడికి ఏర్పరిచినందుకై స్తుతిస్తున్నాం. నీ దాసు ద్వారా నీ వాక్యము ప్రభువా ఎత్తబడింది. ఎవరైతే ప్రభువా ఈ సందేశాన్ని విన్నారో వారి హృదయాల్లో కార్యం జరిగించండి దేవా. మీరు ఇమ్మానుయేలుగా తోడైన చెలవిచ్చినారు, శ్రమలన్నిటిలో నుండి మీరు తోడైన చెలవిచ్చినారు. వారి హృదయంలో ప్రభా వారు చేసిన దుష్కార్యములు బట్టి పాపములు బట్టి ప్రభా ఆ విధంగా నా తండ్రి శ్రమల పాలవుతూ ఉంటున్నారు తండ్రి. ఎవరైతే వాక్యం విని ప్రభా అంగీకరించినారో వారి హృదయంలో ప్రభా మీ రక్షణ కార్యం జరిగించండి. ఈ మైక్ యంత్రాంగం ద్వారా ఎంతవరకు వెళ్ళిందో ప్రభా మీరు ఎరుగుదురు. వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో మీరే కార్యం జరిగించమని, రక్షణ పాపక్షమాపణ దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ఈ కుటుంబంలో ఆమె కొరకు, ఆమె పిల్లల కొరకు, ప్రభా కోడల కొరకు, మన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. ఆమె ద్వారా ఆ కుటుంబం అంతా రక్షణ పట్ల సహాయం చేయండి. మేలుకై దృష్టించండి. వచ్చిన బిడ్డలను బట్టి దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల ఈ గ్రామాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా నిజమైన దేవుడు, ప్రభా నిజమైన క్రిస్మస్ వారి హృదయాల్లో జరిగించమని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాం. చేసిన ప్రతి మేలు బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ నా దిన ప్రార్థన ఆలకిస్తామని, ముందున సమయం దీవెనకరంగా ఆశీర్వాదకంగా చేయమని మా ప్రియ రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మా గ్రామంలో జీవమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను మీరు రక్షించుకుని మందిరానికి తెస్తున్నందుకు వందనాలు. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లలో మనవరాళ్ళు, బంధువులను ప్రభా మీరు రక్షించండి. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముటకు సహాయం చేయండి. అలాగనే మా గ్రామములో ప్రతి కుటుంబము కొరకు, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, అందరూ నరకానికి పోకుండా, ప్రభా పాతాళానికి వెళ్ళకోకుండా, అగ్నిగుండానికి వెళ్ళకోకుండా కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని రక్షించండి, రక్షిస్తామని నమ్ముతుంటున్నాం. ప్రభా వందనములు, స్తోత్రాలు. నీటి మీద ఆహారం మేము చాలా కాలం క్రిందట దాని ఫలితమును చూస్తారని మీరు చెప్పారు. మేము నమ్ముతుంటున్నాం ప్రభా. నీకెంతో వందనములు, స్తోత్రాలు. అదేవిధంగా మనైనా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. మా దేవా, మా గ్రామంలో ఎంతమంది రోగములతో బాధపడుతున్నారో వారి రోగములను స్వస్థపరచు నాయన. ఎంతమంది కష్టములలో ఉన్నారో వారి కష్టముల నుండి విడిపించు ప్రభా. ఎంతమంది ఆయా బాధలు, వేదనల చేత ఉంటున్నారో వారి బాధలు, వేదనలు తీసివేయి ప్రభా. ఎంతమంది చెప్పుకోలేని సమస్యలతో ఉంటున్నారో వారి సమస్యలను తీర్చు ప్రభా. తండ్రి, ఎంతమంది వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారో వారి ఇబ్బందులను తీర్చు ప్రభా. ఎంతమంది అప్పుల బాధలతో బాధపడుతున్నారో వారి అప్పులను తీర్చు ప్రభా. అయ్యా, మా గ్రామమంతా క్షేమముగా ఉండునట్లుగా, గ్రామమంతా రక్షణ పొందినట్లుగా, గ్రామమంతా నెమ్మదిగా ఉండునట్లుగా, గ్రామమంతా సస్యశ్యామలతో ఉండునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. వారు చేసుకునే పనిపాట్లలో వారికున్న మనైనా పశువులు, పంటలు, పైరులు అన్నిటినీ దీవించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి ఎంతమంది ప్రజలు వాక్యం విన్నారో ప్రభు, వారి హృదయంలో రక్షణ కార్యమును జరిగిస్తుంటున్నామని నమ్ముతూ ఇమ్మానుయేలు అయిన దేవుడిగా వారికి తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తుంటున్నాం. అలాగున సమీపంలోనే ఏలిం ప్రార్థనా మందిరం ఉంటున్నది. నీ బిడ్డలు వచ్చి ఇంకా ఎక్కువగా నీ వాక్యమును వినున్నట్లుగా, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా సహాయమును చేయమని
యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఇక్కడ వచ్చిన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రకటనలు